హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ లోపల పైథాన్ బిల్ట్ ఇన్ స్ట్రింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. దీనిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, లెంత్ అనేది చూసుకున్నట్టయితే రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్ పాస్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ని నేను ఇనిషియలైజ్ చేస్తున్నానో స్ట్రింగ్ ఈక్వల్ టు రమేష్ కుమార్ అంటున్నాను. దీనిలో ఉన్న క్యారెక్టర్స్ అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయని కౌంట్ చేయడం కోసం ఈ లెంత్ అని యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తారంటే ప్రింట్ లెంత్ str అని యూజ్ చేస్తే డైరెక్ట్ 12 అనే నెంబర్ అవుతుంది. లేదు దీన్ని అసైన్ చేయాలనుకుంటే a ఈక్వల్ టు లెంత్ str అని కూడా డైరెక్ట్ మనం అంటే ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ను కూడా డైరెక్ట్ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్యాపిటలైజ్ అనేది ఏంటంటే రిటర్న్ ద స్ట్రింగ్ విత్ ఇట్స్ ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటలైజ్ అండ్ రీసెట్ లోయర్ కేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. స్ట్రింగ్ అనేది కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే వెల్కమ్ అంటున్నాను. సో ఇవన్నీ స్మాల్ లెటర్లో ఉన్నాయి, ఈ అనేది క్యాపిటల్ లెటర్లో ఉంది. బట్ నేను క్యాపిటలైజ్ అన్నప్పుడు ఒక ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ అయిపోయి మిగిలిన అన్ని స్మాల్ లెటర్స్కి అవుతాయి. సో దాన్ని మీరు ఏదైనా వాల్యూకి అసైన్ చేయొచ్చు. లేదంటే ప్రింట్ ఏదైతే నేమ్ తీసుకున్నానో str డాట్ క్యాపిటలైజర్ అనగానే డైరెక్ట్ ప్రింట్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ ప్రింట్ అవుతుంది. మీరు ఏదైనా వాల్యూకి అసైన్ చేసుకుంటే ఏ అనే వాల్యూ కానీ బి అనే వాల్యూ కానీ అసైన్ చేసుకుంటే అసైన్ చేసుకోవచ్చు. సో అంటే ఏంటి, ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ అవుతుంది, మిగిలిన స్మాల్ అయిపోతుంది. నెక్స్ట్ టైటిల్ అంటే మనం టైటిల్ కేసు దేని అంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేట్మెంట్ కానీ ఏదైనా సెంటెన్స్ కానీ ఇచ్చినప్పుడు దానిలో ఫస్ట్ లెటర్ అంటే గ్యాప్ తర్వాత వచ్చే లెటర్ అనేది కనుక క్యాపిటల్ లెటర్ అయితే దాన్ని మనం టైటిల్ కేస్ అంటాం వర్డ్ లోపల. సేమ్ సిమిలర్ ఇక్కడ కూడా అదే రూల్ అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను స్ట్రింగ్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ అంటున్నాను. వావ్ అని రాశాను. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ తీసుకున్నాను str డాట్ టైటిల్ అని ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా నేను ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చిన కాబట్టి ఏమని ప్రింట్ అవుతుందంటే దిస్ ఈజ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ అంటుంది. బట్ స్పేస్ తర్వాత వచ్చే లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ అనేది క్యాపిటల్ అవుతుంది. సో మీరు ఎలా ఇచ్చినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ స్పేస్ తర్వాత వచ్చే లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్గా అప్పర్ కేస్ అన్నారు అనుకోండి. సో అప్పర్ కేస్ అంటే మీరు స్మాల్ లెటర్స్లో ఇచ్చిన ఏ వాల్యూ అయినా పర్లేదు, అంటే ఏ సెంటెన్స్ అయినా పర్లేదు, ఆ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ని అన్నిటిని ఏం చేస్తుందంటే అప్పర్ కేస్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ వావ్ అని ఇచ్చాను. ప్రింట్ స్ట్రింగ్ అంటే ఇక్కడ తీసుకున్న నేమ్ ఇక్కడ రాస్తాను. సో డాట్ అప్పర్ అనేసి డైరెక్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేస్తే డైరెక్ట్ ప్రింట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం ఏదైనా వేరియబుల్కు అసైన్ చేసుకోవటం అంటే ఇక్కడ a ఈక్వల్ టు str అప్పర్ అండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇస్తే అది అసైన్ అయిపోతుంది. జస్ట్ ప్రింట్ కావడం కోసం నేను ఇది చెప్తున్నాను. నెక్స్ట్ సిమిలర్గా లోయర్ కేస్ అంటే ఏదైనా స్ట్రింగ్ తీసుకున్నప్పుడు అంటే నేను తీసుకున్న స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిస్ ఈజ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ అని క్యాపిటల్ లెటర్లు రాశాను. దానిలో ఉన్న అన్ని లెటర్స్ మేబీ అవి అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ ఏవైనా కూడా అన్నీ ఆటోమేటిక్గా లోయర్ కేస్ కన్వర్ట్ అవుతాయి. సో ఇవి మనం వర్డ్ లోపల అప్పర్ లోయర్ కేస్ ఏ విధంగా యూజ్ చేస్తాం సేమ్ అదే విధంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ లోపల ఏదైనా క్యారెక్టర్ వచ్చిందా లేదా కౌంట్ చేయడం కోసం ఈ కౌంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాను. దిస్ ఈజ్ ద స్ట్రింగ్ ఎగ్జాంపుల్ అగైన్ సేమ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో దీని లోపల i అనేది కౌంట్ చేస్తున్నాను. సో i అనేది కౌంట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఈ లెటర్స్ లోపల లొకేషన్స్ అంటే ఇది 0, ఇది 1, ఇది 2 ఈ విధంగా మనం కౌంట్ చేస్తూ వెళ్తుంటే సో మనం ఎక్కడ నుండి ఎక్కడి వరకైనా కౌంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల ఎక్కడ నుండి కౌంట్ చేస్తున్నాను 0, 1, 2, 3 ఇక్కడ 4th అంటే s నుండి కౌంట్ చేస్తున్నాను. ఇక్కడ అంటే కౌంట్ చేసేది ఏంటి, కౌంట్ చేస్తున్నాను అంటే i అనేది సబ్ అనేది కౌంట్ చేస్తున్నాను. స్ట్రింగ్ నేమ్ ఇది కౌంట్ చేసేది సబ్ అని తీసుకుంటాను. ఇప్పుడు ఏమని రాస్తున్నాను, ప్రింట్ ఏదైతే స్ట్రింగ్ నేమ్ ఆ స్ట్రింగ్ నేమ్ డాట్ కౌంట్. సో ఇక్కడ i మెన్షన్ చేయొద్దు, దాన్ని సబ్ అని మెన్షన్ చేయాలి. సబ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే 4 to 40 అంటే ఇక్కడ లొకేషన్ ఏదైతే 4 ఉందో అంటే 1 ఇది 0, ఇది 1, ఇది 2 అంటే s నుండి స్టార్ట్ అవుతుంది. లేదు మీరు డైరెక్ట్ ఇవ్వకుండా కూడా డైరెక్ట్ సబ్ అని మెన్షన్ చేసినా కూడా మనకు కౌంట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న వాటి లోపల ఇక్కడ ఒక i వచ్చింది, ఇక్కడ ఒక i వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా 2 అనే వాల్యూ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఏంటిది, నేను ఇప్పుడు ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ ప్లేస్ లోపల ఇక్కడ
స్ట్రింగ్ అని రాయాలి. స్ట్రింగ్ ప్లేస్ లోపల ఈ స్ట్రింగ్ రాశాను, నెక్స్ట్ సబ్ ప్లేస్ లోపల ఇది రాశాను. సో దెన్ ప్రింట్ str కౌంట్ సబ్ అని అనుకోండి, ఆటోమేటిక్గా 4 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 4 ఎన్నిసార్లు డబ్ల్యూ వచ్చింది అంటే మామూలుగా ఏదైతే అసైన్ చేసిందో అది ఎన్నిసార్లు వచ్చిందని మనం ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఫైండ్ అనేది సేమ్ ఇంత దానిలాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే సేమ్ అక్కడ సబ్ స్ట్రింగ్ తీసుకున్నాం, ఇక్కడ 2 స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఆ స్ట్రింగ్ లోపల ఇంకొక స్ట్రింగ్ అనేది ఎక్కడ ఉందో దాని యొక్క లొకేషన్ ఫైండ్ చేయడం కోసం మనం ఇక్కడ ఫైండ్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద స్ట్రింగ్ ఎగ్జాంపుల్ అని రాశాను. ఎగ్జామ్ అనేది నేను ఇంకొక స్ట్రింగ్ తీసుకున్నాను. సో ఈ స్ట్రింగ్ దీని లోపల ఎక్కడ ఏ ప్లేస్ లోపల వచ్చిందని ఫైండ్ అవుట్ చేయడం కోసం రాస్తున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ మనం లొకేషన్స్ మెన్షన్ చేయొచ్చు, లేకుండా కూడా చేసుకోవచ్చు. సో స్ట్రింగ్ 1 డాట్ ఫైండ్ str స్ట్రింగ్ 2 అంటున్నాను. ఇక్కడ మీరు కౌంట్ చేయండి, ఎగ్జామ్ అనేది 15th లొకేషన్ అవుతుంది. అంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అవుతుంది. సో అంటే 15th లొకేషన్ లోపల ఈ ఎగ్జామ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందని చెప్పి ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చింది. లేదు అంటే మీరు ఇక్కడ 2 to 20 అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. లేదు 2 to 10 అంటే ఇక్కడ 2nd నుండి 10th వరకు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది లేదు కాబట్టి -1 వస్తుంది. సో మీకు ఉండేది అంటే రిజల్ట్ అనేది ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ మెన్షన్ చేస్తారో, లేదు అంటే -1 వస్తుంది. సేమ్ సిమిలర్గా ఇండెక్స్ అనేది కూడా మ్యాక్సిమం ఇంత ప్రీవియస్ చూసిన ఫైండ్ దానికి ఇండెక్స్ దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, 2 సేమ్ అవుట్పుట్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మనం సేమ్ యాజ్ ఒక స్ట్రింగ్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. సో నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అల్ నెంబర్ అని అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల మీరు ఏదైనా స్ట్రింగ్ తీసుకున్నప్పుడు స్ట్రింగ్ లోపల నెంబర్ ఉందో లేదో ఫైండ్ చేయడం కోసం ఏం చేస్తానంటే ఈజ్ ఆల్ నెంబర్ అనేది యూజ్ చేస్తాను. అంటే స్ట్రింగ్ ఉండాలి, నెక్స్ట్ ఏదైతే ఆల్ఫాబెట్ ఉందో ఆల్ఫాబెట్ ఈ 2 ఉన్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం యూజ్ చేస్తానంటే దీనిలో ఆటోమేటిక్గా ఒక నెంబరు నెక్స్ట్ స్ట్రింగ్ ఉందాన్ని కౌంట్ చేయడం కోసం అంటే ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈజ్ ఆల్ నెంబర్ అనేది యూజ్ చేస్తాను. సో ఇక్కడ నేను స్ట్రింగ్ ఇచ్చాను, దిస్ ఈజ్ 2009 అని ఇచ్చాను. సో ప్రింట్ స్ట్రింగ్ డాట్ ఈజ్ ఆల్ నెంబర్ అని అన్నాను. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ దీని లోపల మీరు ఇచ్చిన స్ట్రింగ్ లోపల ఆల్ఫాబెట్ నెక్స్ట్ నెంబర్ ఉందా అని అడుగుతున్నాను. సో ఉండేది ఉంటే ట్రూ అని వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ str దిస్ ఈజ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ అన్నాను, దీని లోపల నెంబర్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఇట్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ అని అనుకోండి. సో సేమ్ సిమిలర్ ఇలా తీసుకున్నాను అనుకోండి, అక్కడ ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ దీనికి కనుక చూసుకున్నట్టయితే ట్రూ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, str దిస్ ఈజ్ అని తీసుకున్నాను, ఇది ట్రూ అవుతుంది. సో అలా కాకుండా నేను మధ్యలో డాట్స్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ యూజ్ చేశాను అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి. అంటే ఆల్ఫాబెట్స్ కాకుండా వేరే నెంబర్స్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ ఉండేది ఉంటే అది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ డిజిట్ అంటే ఓన్లీ డిజిట్ మాత్రమే ఉండాలి. అంటే ఈజ్ డిజిట్ అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రింట్ ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ రాసి ఈజ్ ఎ డిజిట్ అన్నాను అనుకోండి. సో అది డిజిట్ అయితే ట్రూ అవుతుంది, లేదు అంటే ఫాల్స్ అవుతుంది. సో తీసుకున్న స్ట్రింగ్ అనేది ఇది దిస్ ఈజ్ 2009 అనేది ఆటోమేటిక్గా స్ట్రింగ్ కాదు కాబట్టి, అంటే మామూలుగా ఉండే ఓన్లీ డిజిట్కి సంబంధించింది కాదు, ఆల్ఫాబెట్ ఉంది ప్లస్ డిజిట్ ఉంది కాబట్టి అది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ నెంబర్ మాత్రమే అంటే డిజిట్స్ మాత్రమే ఉంటుంది, ట్రూ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ అనే క్యారెక్టర్ కనుక చూసుకున్నాను అనుకోండి, అంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ ఒక స్పేస్ కనుక ఇచ్చింది అనుకోండి, ప్రింట్ స్ట్రింగ్ ఈజ్ ఎ స్పేస్ అని అనుకోండి, అంటే ఇక్కడ మీరు ఏదైనా స్పేస్ అప్లై చేస్తే అది ట్రూ అవుతుంది, లేదు అంటే ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. సో ఇది కొన్ని ప్రోగ్రామ్స్ అంటే ఇచ్చిన సెంటెన్స్ లోపల ఎన్ని స్పేసెస్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తారు, ఎన్ని ఆల్ఫాబెట్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయన్నప్పుడు ఈ మనం ఏదైతే ఈ మెథడ్స్ ఉన్నాయో ఈ మెథడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఎ లోయర్. సో ఈజ్ లోయర్ అంటే ఆటోమేటిక్గా మనం తీసుకున్న స్ట్రింగ్ లోపల లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. సో స్మాల్ లెటర్స్ ఉండేది ఉంటే ఆటోమేటిక్గా అది ట్రూ అవుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ అన్నాను, ట్రూ అవుతుంది. అదర్వైజ్ అది ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. అంటే అప్పర్ కేస్ కనుక ఉండేది ఉంటే ఆటోమేటిక్గా అది ఫాల్స్ అయిపోతుంది. ఇవి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
నెక్స్ట్ సిమిలర్గా అప్పర్ కేస్ అంటే తీసుకున్న ఎగ్జాంపుల్స్ లోపల అన్ని అప్పర్ కేస్ ఉంటే ఈజ్ అప్పర్ కేస్ అయితే ట్రూ అవుతుంది. నెక్స్ట్ లోయర్ కేస్ అయితే ఆటోమేటిక్గా ఫాల్స్ అవుతుంది. సిమిలర్గా టైటిల్ కేస్ అయ్యిందనుకోండి, ఈజ్ అ టైటిల్ అయిందనుకోండి, టైటిల్ కేస్ అయితే ట్రూ అవుతుంది, టైటిల్ కేస్ కాకపోతే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. సో స్ప్లిట్ క్యారెక్టర్ అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ను దానిలోకి వెళ్ళి రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇచ్చింది ఏదైతే 0 zeros అనేది సమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో 1 1 2 ఆర్ 3 3 కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. సో దీనిలోకి వెళ్ళి ఈ ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసిన నెంబర్ ఉందో ఆ నెంబర్ను రిమూవ్ చేసుకోవడం కోసం స్ట్రిప్ అనేది యూజ్ చేస్తాను, స్ట్రిప్ అనే క్యారెక్టర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రింట్ ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ డాట్ స్ట్రిప్ ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని మెన్షన్ చేస్తే ఆ క్యారెక్టర్ అనేది దీనికి రిమూవ్ అయిపోయి మిగతా వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది స్ట్రిప్. సేమ్ నెక్స్ట్ వన్ పార్టీషన్. పార్టీషన్ లోపల ఏం చేస్తున్నారంటే, సో ఏదైతే నేను తీసుకున్నాను ఒక స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్ని ఇది ఏం చేస్తుందంటే పార్టీషన్ చేస్తుంది. అంటే ఆ పార్టీషన్ కూడా ఎలా చేస్తుందంటే ఏదైతే ఒక నెంబర్ని ఏదైనా స్పెషల్ నెంబర్ని ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ మామూలుగా ఇక్కడ రిమూవ్ చేస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తుందంటే పార్టీషన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇక్కడ నేను ఎస్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను, దిస్ తర్వాత ఏదైతే ఫస్ట్ లెటర్ ఉందో అక్కడ మాత్రం పార్టీషన్ చేస్తుంది, మిగతా సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అంటే ఇక్కడేమో ఎక్కడైతే లెటర్ ఉంటే అక్కడ రిమూవ్ అవుతుంది. బట్ పార్టీషన్ విషయానికి వచ్చేసరికి ఎస్ అని ఫస్ట్ కౌంట్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఎస్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ తీసుకున్నాను, టీ కాదు కానీ హెచ్ కానీ ఎన్ తీసుకున్నాను అనుకోండి, సో ఇక్కడ పార్టీషన్ చేస్తుంది. లేదు ఆర్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ పార్టీషన్ చేస్తుంది. ఐ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ పార్టీషన్ చేస్తుంది. అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో పార్టీషన్, థర్డ్ ప్లేస్లో పార్టీషన్ చేయదు ఐ తీసుకున్నప్పుడు. సేమ్ సిమిలర్గా ఎస్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ ఎక్కడైతే ఎస్ ఉందో అక్కడ మాత్రమే పార్టీషన్ చేస్తుంది. ఇది పార్టీషన్. నెక్స్ట్ స్ప్లిట్ కానీ నెక్స్ట్ ప్రీవియస్ దాని లోపల స్ట్రిప్, పార్టీషన్, స్ప్లిట్ ఈ మూడు ఒకటే దాని కిందకి వస్తాయి. బట్ స్ప్లిట్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే ఏదైనా స్ట్రింగ్ని తీసుకొని మనం లిస్ట్గా కన్వర్ట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏ ఈక్వల్ టు లిస్ట్ అనేసి స్ట్రిప్ డాట్ ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో అంటే ఇక్కడ ప్రింట్ ప్లేస్ లోపల ఏం రాస్తానంటే ఏ ఈక్వల్ టు లిస్ట్ అని రాస్తే ఆటోమేటిక్గా ఏ అనే లిస్ట్ లోపలికి ఈ వేరియబుల్స్ ఏవైతే దిస్, ఈజ్, మై బుక్ అనేది ఆటోమేటిక్గా 4 వేరియబుల్స్ లాగా ట్రీట్ చేస్తుంది. సో దానికోసం స్ప్లిట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఒక పెద్ద సెంటెన్స్ని తీసుకొని దాని లోపల ఒక్కొక్క వర్డ్ను ఒక లిస్ట్ లాగా ఫామ్ చేయడం కోసం మనం స్ప్లిట్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్వాప్ కేస్ అంటే సేమ్ సిమిలర్గా అంటే ఏవైనా మనం తీసుకున్న స్ట్రింగ్ తీసుకున్నాం, దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ వావ్ అంటున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే కేసెస్ అనేవి అంటే అప్పర్ కేస్ లోయర్ కేస్ అవుతుంది, లోయర్ కేస్ అప్పర్ కేస్ అవుతుంది. సో ఇక్కడ టీ అనేది క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ప్రింట్ లోపల చూసుకున్నట్టయితే ప్రింట్ ఏదైతే స్ట్రింగ్ ఉందో స్ట్రింగ్ డాట్ స్వాప్ ఏదైతే స్వాప్ కేస్ ఏదైతే ఉందో ఆ కేసు లోపల చూసుకున్నట్టయితే దీన్ని టగుల్డ్ కేస్ అంటాం వర్డ్ లోపల మనం. సో ఇక్కడికి వచ్చరికి స్వాప్ కేస్ అంటున్నాం. THIS ఏదైతే స్మాల్ లెటర్లో ఉన్నాయో అవన్నీ క్యాపిటల్ కన్వర్ట్ అయితే, నెక్స్ట్ క్యాపిటల్లో ఉన్నాయని స్మాల్ కన్వర్ట్ అవుతుంది. ఇది స్వాప్ కేస్. నెక్స్ట్ జాయిన్ అనేది కనుక తీసుకున్నాను అనుకోండి, సో అన్నిటికీ సేమ్ యాస్టేజ్ ఇక్కడ ప్రింట్ఎఫ్ కామన్గా వస్తుంది, ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్ వస్తుంది. దీనికి ఒక్కదానికి మాత్రం 2 స్ట్రింగ్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సబ్ స్ట్రింగ్ ప్లేస్ లోపల కానీ ఈ వీటి లోపల మనం 2 స్ట్రింగ్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జాయిన్ లోపల ఏం లేదు. సో ఇది మీకు ఐడియా ఉండడం కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో స్ట్రింగ్ 1 కనుక తీసుకున్నట్టయితే str హలో అంటున్నాను, టీ ఈక్వల్ టు స్టార్ యూజ్ చేస్తున్నాను. సో ప్రింట్ t.join స్టార్ అని అనుకోండి, అంటే టీ లోపలికి ఆటోమేటిక్గా str అనేది అంటే ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే హెచ్ డాట్ ఈ డాట్ అంటే ఏదైతే హెచ్ తర్వాత ఈ స్టార్ వస్తుంది, నెక్స్ట్ ఈ తర్వాత స్టార్ వస్తుంది, నెక్స్ట్ ఎల్ తర్వాత స్టార్ వస్తుంది, నెక్స్ట్ ఎల్ తర్వాత స్టార్ వస్తుంది, నెక్స్ట్ ఓ వస్తుంది. అంటే మధ్య లోపల ఆటోమేటిక్గా వేరియబుల్స్ ఒకవేళ మీరు ఇక్కడ వేరే 1 2 3 కానీ ఇలాంటివి తీసుకున్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆటోమేటిక్గా దానికి జాయింట్ అయిపోతాయి. అంటే 2 ఏ నెక్స్ట్ ఏ సెట్ బి సెట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ జాయింటర్ కూడా సేమ్ అలాగే బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ రీప్లేస్ అనేది కనుక చూసుకున్నట్టయితే మనకు పేరు లోపల రీప్లేస్ ఉంది. సో ఏదైనా సెంటెన్స్ లోపల ఒక చిన్న వర్డ్ను అంటే ఒక చిన్న స్ట్రింగ్ని కనుక
రీప్లేస్ చేయడం కోసం రీప్లేస్ అనేది యూజ్ చేస్తాం. ప్రింట్ ఎస్టీఆర్ అంటే ఏదైతే స్ట్రింగ్ డాట్ రీప్లేస్ ప్లేస్లో ఈజ్ ప్లేస్ లోపల వాజ్ అని యూజ్ చేస్తున్నాను. సో దాని ప్లేస్ లోపలికి అది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మ్యాక్స్ అనేది కనుక చూసుకున్నట్టయితే ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ అని తీసుకున్నాను, వెల్కమ్ అని రాశాను. దీనిలో ప్రింట్ ఏ డాట్ మ్యాక్స్ అని అనుకోండి. సో ఆటోమేటిక్గా మ్యాక్స్ అంటే ఆ హయ్యెస్ట్ వాల్యూ ఉండే నెంబర్ కనుక చూసుకుంటే ఏబీసీలో కనుక 1 2 3 ఇస్తే మనకు డబ్ల్యూ అనేది హయ్యెస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి డబ్ల్యూ యూజ్ చేస్తున్నాను. లేదు మీరు ఇక్కడ నెంబర్స్ కనుక ఇస్తే నెంబర్స్ లోపల హయ్యెస్ట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మినిమం అనేది కూడా లీస్ట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను, ఈజ్ డిజిట్ కనుక అంటే మీరు ఇచ్చిన లోపల డిజిట్ కనుక ఏది ఉంటే ఆటోమేటిక్గా ఆ వాల్యూ అంటే నేను ఇక్కడ వెల్కమ్ ఇచ్చిన కాబట్టి ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఇస్తే ట్రూ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.